ఇట్లా చూస్తే ఏం చేశారని ఇప్పుడు హైదరాబాద్ అనేది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీలో నువ్వు 4 బిల్డింగ్లు కొత్తగా కట్టావు, ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేని చోట, కాబట్టి ఏమీ లేని చోట అనే దానిలో కాన్ఫిడెన్స్ ముందు వ్యాపార పారిశ్రామికవేత్తలకు తేవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున జగన్ వస్తాడేమో అని భయం, జగన్ వస్తే కనుక దీన్ని పక్కన పెట్టేస్తాడేమో అని భయం. కాబట్టి మోడీ వస్తే జగన్ ఫీలింగ్ పక్కకి వెళ్ళిపోతుంది, ఇక ఎక్కడికి పోదనే ఫీలింగ్ వస్తుంది. రెండవది చంద్రబాబు నాయుడు ఉంటేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నటువంటి ఒక నమ్మకం కలిగించాలి. అది మోడీకి బాబుకి ఉన్న జోడీ అనేటటువంటి ఫీలింగ్ కలిగించాలి. ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగా. అంటే సార్ జనరల్ గా డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ప్రారంభోత్సవం చేశారు, వీళ్ళ హయాంలోనే ఇదే మోడీ ఇదే చంద్రబాబు చేశారు, కాబట్టి కావాలంటే ఇప్పుడు కంటిన్యూ చేసేసుకుని పనులు పూర్తి చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. పర్టికులర్ గా మోడీని తీసుకొచ్చి మళ్ళీ ఒక వేదిక పెట్టి ఎంత హడావుడు చేయడం, ఎంత పెద్ద భారీ బహిరంగ సభ పెట్టడం, అంటే రాజకీయంగా మేము కలిస్తేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, రాజధాని ఏర్పాటు ఒక బలమైన సంకేతం ఇవ్వడం, ఇంకెవరి వల్ల కాదు మా వల్లే అవుతుందనే సంకేతం ఇవ్వడమా? కాదు, నేను చెప్పినట్టు పారిశ్రామిక వ్యాపారవేత్తల్ని ఇక్కడికి రప్పించడానికి ఒక ధైర్యం ఇవ్వడం నెంబర్ 1. అంటే ఇప్పుడు ఈ సభ పెట్టకపోయినా రారా, వస్తారు? ఎందుకు వస్తారు? అంటే ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా, ప్రారంభోత్సవం అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆపేసాడుగా, ఆపేయగలిగాడు కదా. లేదు, ఇప్పుడు మోడీ వచ్చి చెప్పాలి దీనికి నేను భరోసా అని. ఓకే, దీనికి నేను భరోసా, ఇక్కడ అమరావతిని ఎవడు కదిలించలేడని మోడీ నోటితో చెప్పించాలి. ఇంకా ఆగదు ఇది. రేపు జగన్ వచ్చినా సరే ఇక్కడే ఉంటది, జగన్ అని అండవు, ఎవరు వచ్చినా ఇక ఇదే రాజధాని.